సత్యం గారు నమస్తే అండి. నమస్తే సార్, తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పుడు అయితే ఇది ఇరు పార్టీలు కూడా ఏమనుకుంటున్నాయంటే మీకు చెంపపెట్టంటే మీకు చెంపపెట్టు అని మాట్లాడుకుంటున్నాయి. సార్, నిజంగా ఇప్పుడు ఈ సుప్రీం తీర్పు అనేది ఎవరికి చెంపపెట్టు లాంటిది? అండ్ ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అనే సూత్రం వర్తిస్తుంది, దీన్ని ఇలా చేయకండి అని అంటున్నారు. అసలు ఈ సూత్రం ఏంటి సార్? దీనిపైన మీరు విశ్లేషిస్తారా కొంచెం? వాస్తవానికి రాజ్యాంగం 10th షెడ్యూల్లో 52nd అమెండ్మెంట్ ద్వారా పార్టీలు మారితే ఎన్నికైనటువంటి ప్రతినిధులు పార్టీ మారితే ఏ సభ్యత్వానికైతే ఎన్నికైతారో అది రద్దు కావాలనేటువంటిది రాజ్యాంగంలో సవరించినటువంటి అంశం. కానీ అది ఒక ఎగ్జిక్యూటివ్, శాసనసభ, జ్యుడిషియరీ ఈ 3 కూడా దేనికి ఏది అప్పర్ హ్యాండ్ కాదని చెప్పేసి ఈ మధ్య గొగోయ్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏది సుప్రీం కాదు, మూడు కూడా రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి, రాజ్యాంగం సుప్రీం. ఈ మూడిటి మీద కూడా ఈ 3 ఒకదాని మీద ఒకటి కాదని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. గతంలో అనేక సార్లు పార్లమెంట్లకు జ్యుడిషియరీకి మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఇటువంటి సమస్యలు, చర్చలు, వాదోపవాదాలు, న్యాయ నిపుణుల మధ్య అనేక చర్చలు జరిగాయి. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో 3 పార్టీలు అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం అన్నారు. ఆఖరికి పార్టీ మారిన ఎమ్మెల్యేలు కూడా మేము సుప్రీంకోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నాం, స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని వాళ్ళు అన్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటున్నారు, వీళ్ళు ఏదో సుప్రీంకోర్టు రద్దు చేస్తుందని ఆశపడ్డారు బీఆర్ఎస్ వాళ్ళు, వీళ్ళు అన్నది నెరవేరలేదు, అందుకని వాళ్ళ మీద చెంపపెట్టని చెప్పేసి కాంగ్రెస్ నాయకుల స్టేట్మెంట్. తర్వాత సుప్రీంకోర్టే రద్దు చేయాలని చెప్పేసి కోరిరు వీళ్ళు, కానీ సుప్రీంకోర్టు అందుకు నిరాకరించి ఆ నిర్ణయాన్ని స్పీకర్కే వదిలేసింది. అందుకని స్పీకరే సుప్రీం మేము అంటుంటే వినలేదు వీళ్ళు, కాబట్టి బీఆర్ఎస్కు చెంపపెట్టని కాంగ్రెస్ నాయకుల స్టేట్మెంట్. అట్లాగే బీఆర్ఎస్ నాయకుల స్టేట్మెంట్ ఏమిటి, 3 నెలల్లో నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి ఒక టైం లిమిట్ స్పీకర్కు చెప్పగలిగింది సుప్రీంకోర్టు. కాబట్టి 3 నెలల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది, అందుకని ఇది మాకు విజయం అని చెప్పేసి బీఆర్ఎస్ స్టేట్మెంట్. ఇట్లా ఎమ్మెల్యేలు, తర్వాత కాంగ్రెస్ పార్టీ, తర్వాత బీఆర్ఎస్ పార్టీ కూడా అందరూ కూడా దీన్ని ఆహ్వానిస్తున్నామని అందరూ పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్పీకర్కు నిర్ణయం వదిలేశారు. గతంలో అనేక మంది నిపుణులు రద్దు కావాల వెంటనే అన్నారు, కానీ అనేకమైనటువంటి వాయులేషన్స్ దీంట్లో చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా స్పీకర్లు అధికార పార్టీకి నుంచి ఎన్నికైతారు కాబట్టి ప్రతిపక్షాల నుంచి అధికార పార్టీలకు మారినప్పుడు స్పీకర్ నిర్ణయాలు తీసుకోవట్లేదు. గతంలో 4.5 ఏళ్ళు కూడా ఆలస్యం చేసినటువంటి ఉదాహరణలు ఉన్నాయి దేశంలో. కాబట్టి ప్రతిపక్షాల నుంచి అధికారంలో మారితే స్పీకర్ల నిర్ణయం వెంటనే ఉండట్లేదు. అదే అధికార పక్షం నుంచి ప్రతిపక్షంలోకి మారిరు అనుకోండి, ప్రభుత్వాన్ని గొలగొట్టడానికి వెంటనే స్పీకర్లు రద్దు చేసినటువంటి ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సీన్స్ ఇప్పుడు ప్రతిపక్షంలోకి మారితే ప్రభుత్వం కూలిపోద్ది, తనను ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం కూలిపోద్ది అనుకున్నప్పుడు ప్రతిపక్షాల సభ్యత్వం రద్దు చేస్తే వాళ్ళ మెజారిటీ తగ్గిపోద్ది. కాబట్టి స్పీకర్ అటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ఆధారాలు మన శాసనసభల్లో కనపడుతున్నాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మోరల్గా అయితే పార్టీ మారితే రద్దు చేయాలి. కానీ ఇవాళ పార్టీ మారుడు అంటే ఏమిటి అనేది మరొక ప్రశ్న. ఎందుకంటే బయట రేవంత్ రెడ్డి తోటి కండవలు కప్పించుకొని మారితే మారినట్ట, లేదా గతంలో కేసీఆర్ తోటి కండాలు కప్పించుకుంటే మారితే మారినట్ట, లేదా విప్పు జారీ చేస్తే శాసనసభలో దానికి వ్యతిరేకంగా ఓటేస్తే ఒక స్టాట్యూటరీ బాడీ అసెంబ్లీ, కాబట్టి ఒక చట్టబద్ధమైన సంస్థలో విప్పు జారీ చేస్తే దానికి వ్యతిరేకంగా ఓటింగ్ చేస్తే అప్పుడు మారినట్టు. కానీ బయట ఎన్ని ఫోటోలు దిగినా నిన్న కేసీఆర్ తోటి దిగుతాడు, ఇవాళ రేవంత్ రెడ్డి దిగుతాడు, రేపు రామచంద్రరావు దిగుతాడు, బయట దిగే ఫోటోలు స్టాట్యూటరీ కిందికి వస్తాయా అనేటువంటిది ప్రశ్న. కాబట్టి ఇవాళ స్పీకరు ఏ నిర్ణయాలైనా తీసుకున్నటువంటి అవకాశం భవిష్యత్తులో ఉంది. కాబట్టి దీన్ని ఎవిడెన్స్లు ఏ మేరకు స్పీకరు తీసుకొని నిర్ణయం తీసుకుంటారనే దాని మీదనే సుప్రీంకోర్టు యొక్క తీర్పు, భవిష్యత్తు తీర్పులు ఉండేటువంటి అవకాశం ఉంది. రైట్, మనతో పాటు సుమిత్రానంద్ బీఆర్ఎస్ నుంచి కూడా జాయిన్ అయ్యారు. అండ్